తాకట్లో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేస్తే ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. ప్రేయసి ఫోన్ ఎత్తలేదని అలగడం, మెసేజ్లు పెట్టడం, మళ్ళీ కాల్స్ చేయడం ఇవన్నీ ప్రేమలో కామన్గా మారిపోయాయి. కానీ కోల్కతాలో ఓ లవర్ బాయ్ మాత్రం ఈ లెవెల్నే నెక్స్ట్ స్టేజ్కి తీసుకెళ్లాడు. ప్రేయసి ఫోన్ లిఫ్ట్ చేయలేదన్న కారణంతో ఏకంగా వీధి లైట్ స్తంభం ఎక్కిశాడు. అంతేకాదు, ఆమె ఫోన్ ఎత్తే వరకు కిందికి దిగేది లేదంటూ అక్కడే హైడ్రామా క్రియేట్ చేశాడు. దీంతో స్థానికులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఏం జరుగుతుందో అర్థం కాక చుట్టూ చేరి అతన్ని కిందికి దించాలని ఎంత చెప్పినా వినలేదు. చివరకు పోలీసులు, ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగాల్సి వచ్చింది. అసలు విషయం ఏంటంటే, కోల్కతాలో ఓ యువకుడు తన ప్రేయసికి వరుసగా ఫోన్ చేశాడు. కానీ ఆమె మాత్రం ఫోన్ లిఫ్ట్ చేయలేదు. సాధారణంగా అయితే ఒకసారి కాల్ చేస్తాం, స్పందించకపోతే మెసేజ్ పెడతాం, ఆ తర్వాత కూడా రిప్లై రాకపోతే కాస్త సైలెంట్గా ఉంటాం. కానీ ఈ లవర్ బాయ్ మాత్రం డిఫరెంట్గా ఆలోచించాడు. తన ప్రేయసి ఫోన్ ఎందుకు ఎత్తడం లేదో తెలియక కోపంతో ఏకంగా వీధిలో ఉన్న లైట్ పోల్ ఎక్కడం మొదలుపెట్టాడు. చూస్తుండగానే స్తంభం పైకి ఎక్కి కూర్చున్నాడు. దీంతో అక్కడ ఉన్న స్థానికులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. మొదట అతను సరదాగా అలా చేస్తున్నాడేమో అనుకున్నారు. కానీ స్తంభం పైనుంచే తన ప్రేయసికి వరుసగా కాల్స్ చేస్తూ కనిపించడంతో విషయం సీరియస్గా మారింది. ఆమె ఫోన్ ఎత్తే వరకు తాను కిందికి దిగేది లేదంటూ అక్కడే కూర్చున్నాడు. దీంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా హై డ్రామా మొదలైంది. స్థానికులు అతన్ని కిందికి దిగాలని ఎంత బ్రతిమలాడినా అతను మాత్రం నథింగ్ డూయింగ్ అన్నట్టుగా వ్యవహరించాడు. తనకు కావాల్సింది ఒక్కటేనని, తన ప్రేయసి ఫోన్ ఎత్తాలని పట్టుబట్టాడు. కింద స్థానికులు, పైన లవర్ బాయ్, మధ్యలో ఫోన్ కాల్స్. దీంతో అక్కడున్న వాళ్ళందరికీ ఇది ఒక లైవ్ డ్రామాలా మారిపోయింది. కొందరు ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు అక్కడికి చేరుకున్నారు. మరికొందరు తమ ఫోన్లలో ఈ ఘటనను రికార్డ్ చేయడం మొదలుపెట్టారు. అయితే ఇలాంటి ఘటనల్లో చిన్న పొరపాటు జరిగినా ప్రమాదం జరిగే అవకాశం ఉండడంతో స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న కోల్కతా పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఫైర్ సిబ్బందిని కూడా రంగంలోకి దించారు. స్తంభం మీద ఉన్న యువకుడిని కిందికి దించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఎంత చెప్పినా అతను వెంటనే కిందికి రావడానికి ఒప్పుకోలేదు. దీంతో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. చివరకు హైడ్రాలిక్ క్రేన్ ను అక్కడికి తీసుకొచ్చారు. ఫైర్ సిబ్బంది, పోలీసులు సమన్వయంతో యువకుడిని సేఫ్ గా కిందికి తీసుకొచ్చారు. దీంతో అక్కడున్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో ఈ లవ్ డ్రామా చివరకు సుఖాంతమైంది. అయితే ఘటనకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. పెద్ద ఎత్తున చర్చ కూడా మొదలైంది. ఇకపోతే ప్రేమలో అలకలు, కోపాలు కామనే. కానీ వాటిని వ్యక్తపరిచే విధానం మాత్రం ఇలా ప్రమాదకరంగా ఉండకూడదంటున్నారు పలువురు. ఒక వ్యక్తి ఫోన్ ఎత్తకపోవడం, మెసేజ్కు రిప్లై ఇవ్వకపోవడం వంటి కారణాలతో ఇంతటి రిస్క్ తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. ప్రేమలో ఉన్నప్పుడు భావోద్వేగాలు ఎక్కువగా ఉండొచ్చు, కోపం రావచ్చు, అలకక రావచ్చు. కానీ ఆ క్షణంలో తీసుకునే నిర్ణయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఇతరుల దృష్టిని ఆకర్షించడానికి లేదా తమ ప్రేమను నిరూపించుకోవడానికి ప్రాణాలను ప్రమాదంలో పెట్టడం మాత్రం అస్సలు సరికాదు. ఈ ఘటనలో అదృష్టవశాత్తు పోలీసులు, ఫైర్ సిబ్బంది సమయానికి స్పందించడంతో యువకుడిని సురక్షితంగా కిందికి తీసుకురాగలిగారు. మొత్తానికి ప్రేయసి ఫోన్ ఎత్తలేదని మెసేజ్లు పెట్టడం పాత ట్రెండ్ అయితే, ఏకంగా లైట్ పోల్ ఎక్కి ఆమె ఫోన్ కోసం వెయిట్ చేయడం మాత్రం కోల్కతాలో ఈ లవర్ బాయ్కు కొత్త ట్రెండ్ అయిపోయింది. కానీ ఈ లైవ్ డ్రామాలో కామెడీ కంటే ప్రమాదమే ఎక్కువ. ప్రేమ ఎంత ఉన్నా ప్రాణాల కంటే ఎక్కువ కాదు. చివరికి పోలీసులు, ఫైర్ సిబ్బంది ఎంట్రీ ఇచ్చి సేఫ్గా కిందికి దించడంతో కథ సుఖాంతమైంది.